మీర్పేట్లోనే వెంకట మాధవి కేసులో విచారణ కొనసాగుతుందన్నారు ఇన్స్పెక్టర్ నాగరాజు. ఇప్పటి వరకు ఈ కేసును మిస్సింగ్ కేసుగా విచారణ చేస్తున్నామన్నారు. ఈ కేసులో బయట జరుగుతున్న చర్చ ప్రకారం తమ దగ్గర ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. వెంకట మాధవి తల్లి కుటుంబ సభ్యులు తమ కూతుర్ని హత్య చేశాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. సీసీ కెమెరా ఫుటేజ్ లో మాత్రం వెంకట మాధవి ఇంట్లోకి వెళ్లిన దృశ్యాలు మాత్రమే ఉన్నాయని, ఇంటి నుండి బయటకు వచ్చినటువంటి దృశ్యాలు కనిపించలేదన్నారు. సైంటిఫిక్ ఎవిడెన్స్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నామంటున్న ఇన్స్పెక్టర్ నాగరాజుతో మా ప్రతినిధి రత్నకుమార్ ఫేస్ టు ఫేస్. మీర్పేట్లో మహిళ మాధవి మిస్సింగ్ సంబంధించి పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రెజెంట్ ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతుంది. ప్రెజెంట్ మనతో ఇన్స్పెక్టర్ నాగరాజు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్, కేసు ఇన్వెస్టిగేషన్ అనేది ఎలా జరుగుతుంది? కంప్లైంట్ ఏ తారీఖున ఇచ్చారు? ఏమని ఫిర్యాదు ఇచ్చారు సార్? ఈ మంత్ 18th రోజు మాధవి అనే మహిళ మిస్సింగ్ అయిందని చెప్పి వాళ్ళ మదర్ సుబ్బమ్మ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ డీటెయిల్స్ ఏంటంటే, ఈ సుబ్బమ్మకి 3 కూతుర్లు ఉన్నారని, పెద్ద కూతురు అయినటువంటి మాధవికి లాస్ట్ 13 years బ్యాక్ గురుమూర్తి అనే వ్యక్తితో మ్యారేజ్ అయిందని, మ్యారేజ్ అయిన తర్వాత ఈ గురుమూర్తి మన ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యి ప్రస్తుతము మన కంచన్బాగులో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తుండు. లాస్ట్ 5 years నుంచి గురుమూర్తి తన భార్య 2 పిల్లలతో కలిసి మన మీర్పేట పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో ఉంటుంటే ఈ 16th రోజు, ఈ మంత్ 16th భార్యాభర్తలు ఇంట్లో ఉన్న సమయంలోనే భార్యాభర్తలకు ఇద్దరికి గొడవ జరిగితే ఈమె మాధవి ఇంట్లో అంటే భర్తకి ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని చెప్పి పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఆ పిటిషన్ మీద మనం ఉమెన్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాని ప్రకారమే మనం ఇన్వెస్టిగేషన్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. ఈ లోపల మాధవి వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ హస్బెండ్ ఏమైనా చేసి ఉంటాడని చెప్పి అనుమానాలు వ్యక్తపరచడం జరిగింది. వాళ్ళు ఎటువంటి చెప్తున్నట్టు అనుమానాలు ఒకటి, తర్వాత ఈ మహిళ ఆసుకి గురించి అని చెప్పి ఇన్వెస్టిగేషన్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. ఇప్పుడు మర్డర్ చేశాడు అతి కిరాతకంగా అనే దానికి సంబంధించి కూడా ఎంతవరకు కన్ఫర్మేషన్ అనేది వచ్చింది? ఇప్పటి వరకు అయితే ఉమెన్ మిస్సింగ్ కేసుగానే ఉంది. మీరు అంటున్నట్టు దానికి పూర్తి అంటే ఎటువంటి ఆధారాలు ఇంకా లభించలేదు. ఇప్పుడు ఇది మిస్సింగ్ కేసుగానే నమోదు చేశారు కదా. ఇప్పుడు ఎవరైతే తన భర్తని అదుపులోకి తీసుకొని గురుమూర్తిని దీని మీద ఇన్సిడెంట్ కు సంబంధించి ఒకవేళ సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడం కానీ, అసలు ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ కు సంబంధించి ఫర్దర్ దర్యాప్తు అనేది ఎప్పటి వరకు కంప్లీట్ చేస్తారు? మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇన్వెస్టిగేషన్ లో తెలిసినటువంటి సమాచారం మీకు చెప్తాము. అక్కడ చుట్టుపక్కల ఆల్రెడీ ఇంటి దగ్గర అనేక సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా అసలు ఇన్సిడెంట్ ఎలా జరిగింది అనేది కనీసం క్లూ అనేది లేకుండా పోయింది. అసలు ఎట్లా జరిగింది? ఇన్వెస్టిగేషన్ అనేది కంటిన్యూ అవుతున్నది. ఇన్వెస్టిగేషన్ తర్వాత మీకు చెప్తాము. తెలిసిన విషయాలన్నీ కూడా మీకు చెప్తాము. ఇప్పటి వరకు కూడా కేవలం మిస్సింగ్ కేసుగానే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. త్వరలోనే ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ అనేది నడుస్తుంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత పూర్తి వివరాలు కూడా వెల్లడిస్తామంటూ కూడా పోలీసులు తెలియజేస్తున్నారు. అవుట్ టు స్టూడియో.